నమస్కారం అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మేమైతే ఈరోజు బొబ్బట్లు చేసుకుంటున్నామండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బొబ్బట్లు చేస్తే వాళ్ళు అడిగేవారు, ఎందుకమ్మా ఇలా పెట్టి చుట్టూరు ఇలా చుట్టి చపాతీలా చేసి మళ్ళీ కాలుస్తావు, మనం డైరెక్ట్గా తినేయొచ్చు కదా అని అడిగేవారు. అప్పుడు వాళ్ళకి ఒక కథ చెప్పేదాన్ని. మీకు కూడా చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడు. అతను రోజుకొక విచిత్రమైన వంట చేసుకుని తినేవాడు. అయితే ఒకరోజు యజమాని గిన్నెలో శనగపప్పు తీసుకుని దాని వైపు చూస్తున్నాడంట. అప్పుడు శనగపప్పు, యజమాని ఈరోజు నాతో ఏ వంట ప్రయోగిస్తున్నారు మీరు అని అడిగిందంట. అప్పుడు యజమాని అంటాడు, ముందుగా నీ మీద ఉన్న దుమ్ము ధూళి అంతా పోవడానికి మంచినీళ్ళతో స్నానం చేయిస్తాను. ఆ తరువాత నువ్వు ఆడుకోవడానికి నీలో నీరు పోస్తాను. ఆ తరువాత నిన్ను ఉడకబెడతాను. నువ్వు మెత్తగా అయ్యాక, సున్నితంగా మారాక నీతో స్నేహం చేయడానికి బెల్లాన్ని పంపిస్తాను. మీ ఇద్దరి స్నేహం మంచిగా మధురంగా తయారయ్యాక మీ యొక్క స్నేహం పరిమళించడానికి మీలో ఒక స్పూను నెయ్యి, కొంచెం వేలకల పొడి కూడా వేస్తాను. తరువాత వేడి వేడి పెనం మీద మిమ్మల్ని ఉంచి నెయ్యి పోసి కాల్చుకొని తింటాను అని చెప్తాడు. అప్పుడు శనగపప్పు అంటుంది, మీరు అలా వేడి వేడి పెనం మీద నన్ను పెడితే నా శరీరం అంతా కాలిపోతుంది కదా అని అడుగుతుంది. అప్పుడు యజమాని ఆలోచించి మంచి మనసుతో అంటాడు, మరి ఏం చేద్దాం, నీ చుట్టూరు ఏదైనా గుడ్డ చుట్టనా అని అంటాడు. అప్పుడు శనగపప్పు, చుట్టండి, ఏదైనా మంచిగా నాకు బట్టలు వేసి అప్పుడు కాలిస్తే నాకు అంత మంట తెలియదు కదా అని అంటుంది. అప్పుడు యజమాని, సరే అయితే నీకు ఏ కలర్ బట్టలు ఇష్టం చెప్పు, అదే పెడతాను అని అంటాడు. అప్పుడు శనగపప్పు, నాకు తెల్లని వస్త్రం అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అలానే యజమాని మైదాపిండిని వస్త్రంలా చేసి దాని చుట్టూరు చుట్టి చపాతీలా పామి వేడి వేడి పెనం మీద నెయ్యి వేసి దాన్ని కాల్చి మంచిగా తిన్నాడండి. అదేనండి మన బొబ్బట్లు. ఎలా ఉంది స్టోరీ? ఈ స్టోరీ చెప్పాక మా పిల్లలకి ఒక నీతి కూడా చెప్పాను. అంత పెద్ద యజమాని అయినా ఒక చిన్న శనగపప్పు చెప్పిన బాధను అర్థం చేసుకొని మంచి మనసుతో ఒక పరిష్కారం చూపించాడు. అలానే మీరు కూడా రేపొద్దున్న ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళాక మీ కింద ఉన్న వాళ్ళ సమస్యల్ని మంచి మనసుతో అర్థం చేసుకొని ఒక మంచి పరిష్కారం చూపించాలి అని. ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు పాస్తులు కాదండి, మంచి నైతిక విలువలు. ఏమంటారు? If you feel the same, like the video.